తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేట మండలంలో రెవెన్యూ లెక్క దాఖలు వచ్చి 150/3 సర్వే నెంబర్లో 2023లో ఎస్టీ కమిషనర్కి రాష్ట్ర ఎస్టీ కమిషనర్ కుమార్ రవిబాబు గారికి వీళ్ళు బాధితులు అర్జీ పెట్టుకుంటే ఆయన ఆదేశాల మేరకు ఆ రోజు మండల రెవెన్యూ అధికారులు పోలీసులు అందరూ సమక్షంలో గిరిజన సంఘము సిఐటి నాయకత్వంలో కొలత వేసి 66 సెంట్లు ఇచ్చారు. ఇంకా మిగతాదంతా కూడా డీఫామ్ కాలేదు అని చెప్పేసి అది మళ్ళీ వెతికి చేస్తాము అని చెప్పి చేయలే. ఒక 3 సంవత్సరాలుగా నాంచారు. నేను గిరిజన సంఘం తరఫున చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ ఊర్లో అగ్రవర్ణాలైన నాయుడులు ఈ గిరిజనులకి పట్టా పాస్బుక్లు 1B అడంగులు అన్నిట్లో వీళ్ళ పూర్వీకుల పేర్లు ఉన్నాయి. వీళ్ళ వారసులు కూడా ఇప్పుడు ఈయన పెద్ద ఆయన దాదాపు 80 సంవత్సరాలు వీళ్ళ తండ్రి పేరుతో అక్కడ ఇచ్చున్నారు. 33 సెంట్లు ఇచ్చున్నారు. దాన్ని కూడా అక్కడ అగ్రవర్ణాలైన నాయుళ్ళు అనేది కబ్జా చేస్తున్నారు. ఈరోజు రత్నయ్య ఆయన ఈయన పేరుతో మార్చమని అడుగుతున్నారు. ఈయన పేరుతో మార్చలా. ఈయన కొడుకు ఉన్నాడు, ఇక్కడ పక్కనే ఉన్నాడు, ఆయన పేరుతో మార్చలా. అంటే ఒక గిరిజనులు దళితులు అడిగితే మాత్రం ఈ రెవెన్యూ వాళ్ళు పనిచేయరు. అదే అగ్రవర్ణాలు అదేవిధంగా రెడ్లు నాయుళ్ళు అధికార పార్టీ ఉన్నోళ్ళు ఒక ఫోన్ కొడితే ఇమీడియట్లీ రెవెన్యూ ఆఫీస్లో రికార్డులు తారుమారు చేసే విధంగా చేస్తున్నారు. మొన్న రిపోర్టు ఒకటి రాసిరానట. ఈ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి విచారించినట్టు ఈయనేమంటే ఆడుండేది 5 కుటుంబాలే, వాళ్ళు ఎవరు పూర్వీకులు పేర్లతో ఉండే వాళ్ళకి వారసులు ఎవరూ లేరు అని చెప్పి ఈయన రికార్డు ఇచ్చినట్టు అని దాంట్లో కనపరిచినారు. ఈయన ఏమంటారంటే వచ్చినారు కానీ నన్నేమి అయ్యా నేను ఎంక్వైరీ చేస్తున్నాం ఇదేమని అని అన్నారా? అనలా. వచ్చేసి నీ పేరేమి, నీ వయసు ఎంత, ఇది తీసుకునేసి వెళ్ళినారు. ఆడ ఉండేది 8 కుటుంబాలు ఉంటే 5 కుటుంబాలు రాసినారు. ఈయన విచారించకపోయినా విచారించినట్టుగా ఆయన చెప్పింది వీళ్ళ వంశీకులు ఎవరు లేరున్నట్టుగా దాంట్లో రాసినారు. అంటే దాంట్లో నాయుళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళ పొలాల్లో చేసుకుంటున్నారు కాబట్టి అది ఒక 6-7 సంవత్సరాలుగా ఈ రచ్చలు జరుగుతున్నాయి చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అనుభవంలో ఈ రికార్డులన్నీ ఎక్కించాలి కాబట్టి వాళ్ళ సాగుదారులుగా చూపించేదానికి వీళ్ళు మండల రెవెన్యూ అధికారులు ఈ కుట్రకు పూనుకున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమే మేము ఈరోజు రిలే నిరాహారదీక్షలకి నిన్న ఈరోజు చేస్తున్నాం 2వ రోజు. ఆమర నిరాహారదీక్షకైనా కూర్చుంటాం. ఎందుకు వీళ్ళందరికీ వారసులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ రికార్డులు ఎక్కిస్తారా లేకపోతే ఇక్కడే సత్యాదానికైనా సిద్ధపడతామని చెప్పి మేము గిరిజన సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఆర్డీఓ గారిని ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం, ప్రాధేయపడుతున్నాం. లేకపోతే ఖచ్చితంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రిమైనింగ్ ల్యాండ్కి ఆర్డర్ కాపీ ఏం లేదు సార్.